మేడిపల్లి కళన్ గ్రామం నుండి పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల వారు ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అటు కంకల్ను తీసుకుని ఇక్కడ చనగముల వరకు చనగముల పోయేడుగుల వరకు అటు కడుమూరు నుంచి ఇటు మధ్యలో నుంచి పూడూరు మండలం వరకు అదే చనగముల నుంచి మండగూడ వరకు రోడ్డు ఏ దీనస్థితిలో ఉందో ఓసారి మా పబ్లిక్ అనేది చూసారు. చాలా మంది అదే మేడిపల్లి గ్రామంలో ఉన్నవారు చాలా మంది కింద పడి కోమాలకు వెళ్ళిన సంఘటనలు జరిగి ఉన్నాయి. మొన్న జరిగిన మిర్చిగూడలో జరిగిన సంఘటన బట్టి ఒక ప్రజాప్రతినిధి మన కొండ విశ్వేశ్వరరెడ్డి ఏమని మాట్లాడారంటే రోడ్డు బాగా లేకుంటేనే యాక్సిడెంట్లు జరిగాయంటున్నాడు. ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నాడు, మా చేవెళ్ళ నియోజకవర్గం మనుషులు చనిపోలేరంట అంటున్నాడు. అంటే మనుషులు చనిపోతుంటే వీళ్ళ ప్రజాప్రతినిధులకు ఎట్లా నిలుస్తున్నది? అదే ఇప్పుడు మా గ్రామం నుంచి మేము పాదయాత్రగా వస్తూ ఉన్నాం. చూడండి, ఒకసారి చూడండి, మీరు ఒక్కసారి వచ్చి మా ప్రదేశాలను చూడండి. చుట్టూ మా గ్రామంలో ఉన్న మా మండలంలో ఎన్ని గ్రామాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతోమంది రోజు ముసలి వాళ్ళు నడవలే స్థితిలో ఉన్నారు. కానీ ఒక్క ప్రజాప్రతినిధికి ఇట్లా మనలో పట్టించుకునే నాదులు లేడు. దాని నిరసనగా ఈరోజు మేడిపల్లి కాలం నుంచి అన్ని పార్టీలకు ఖచ్చితంగా అన్ని కులాలకు మతాలకు ఖచ్చితంగా ఈరోజు మేడిపల్లి నుంచి చిట్టంపల్లి గేట్ వరకు మేము పాదయాత్రగా రావడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మా గ్రామంలో ఉన్న రోడ్లను మొత్తము బాగు చేసి మాకు న్యాయం చేయవలసిందిగా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు వచ్చినటువంటి పెద్దలు మన దేవనాడు వెంకటన్న గారు కావచ్చు, వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీల నుంచి అందరూ ఇది పాదయాత్రకు సంఘీభావం తెలిపినందుకు మా గ్రామం నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఇప్పుడైనా అధికారులు కళ్ళు తెరిచి మా ప్రాబ్లమ్స్ మీరు త్వరగా పరిష్కరించాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. లేని పక్షంలో ఇప్పుడు చిట్టంపల్లి గేట్ వచ్చింది, రేపు ప్రభుత్వ కార్యాలయంలో ముట్టడించడానికి మేము వెనుకాడమని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి మేడిపల్లి గ్రామస్తులు ముందుకొచ్చి రోడ్లు బాగలేవు కాబట్టి ఈ రోడ్లు బాగలేకుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి, మనుషుల ప్రాణాలు కోల్పోతుంటూ విలువైన జీవితాలు కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని నివారించి ఈ రోడ్డు మరమ్మతు పనులు తొందరగా చేస్తే ప్రజలందరూ కూడా సౌకర్యం ఉంటుందని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ మధ్యనే మీర్జపూర్ గేటు సమీపాన మీర్జగూడ గేటు సమీపాన బస్సు ఒక టిప్పర్ యాక్సిడెంట్లో 19 మంది మరణించడం, చాలామంది కూడా గాయపడడం, వాళ్ళు వివిధ హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నది చూస్తున్నాం. కొంతమంది చనిపోయిన వాళ్ళని చూసి బాగా దుఃఖాన్ని మిగిలించింది. అయితే ఈ దానికి మూలమేందంటే
ఇది మానవ తప్పిదం కింద చూడాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అధికారంలో ఉన్న పార్టీ కానీ అధికారం లేని పార్టీ కానీ ఇవి చూడొద్దు. మానవ తప్పిదం అంటే మనం గుంతలను ముందే సరి చేసుకుంటే, లేకుంటే రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాల మీద పౌరులకు కూడా ఉన్నటువంటి పౌర హక్కులు అంటే పోలీసు వాళ్ళే కానీ అధికారులే కానీ లేకపోతే రాజకీయ నాయకులు చేయవలసిన అవసరం ఉండే కొన్ని పనులు మనం కూడా ముందుకొచ్చి చేయవలసిన అవసరం ఉంటుంది. మేము మా దగ్గర 3 సార్లు ఈ వర్షాలు వచ్చి రోడ్లు గుంతలు పడితే స్వయంగా నేను మా ఊరోళ్ళము మా పక్క ఊరోళ్ళు పిలుచుకొని సొంత డబ్బులు పెట్టి సిమెంటు కంకర ఇవన్నీ తెచ్చి కూడా మేము సొంతంగా చేసినాం. హైవే రోడ్డు మీద మాకు సంబంధం లేదు, అయినా యాక్సిడెంట్లు అయి చనిపోతారు కాబట్టి మానవత్వంగా చేయడం జరిగింది. ఇప్పటి నుండి ఎప్పుడైనా సరే మనం ప్రశ్నిస్తున్నాం అంటే మన పరిధిలో అయిన పనులు కూడా మనం ముందుకొచ్చి యువజన సంఘాలుగా మనం చేయవలసిన అవసరం ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు మనం పోలీసు వారు కూడా నిర్వహిస్తుంటారు, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా, కొంతమంది మెడికల్కి సంబంధించిన వాళ్ళు కూడా రక్తదానం చేయమని అడుగుతూ ఉంటారు. రక్తదానం కూడా చేసేందంటే డబ్బులు లేకున్నా కూడా మన రక్తం వల్ల ఇంకొకరు బతికితే సమాజానికి ఉపయోగపడుతుంది కాబట్టి బాడీలో ఉన్నది రక్తదానం కూడా చేస్తే కూడా దానం చేసిన వ్యక్తులకు కూడా మంచిది. ఆ దానం వల్ల చాలామంది బతికి బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొన్న జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉన్నదో ఇది ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే దేశ ప్రధాని కూడా గుర్తించి సానుభూతి తెలిపి క్షతగాత్రులకు ఇమ్మీడియట్లు 50,000 రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 లక్షలు, ఆర్టీసీ వాళ్ళు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈరోజు పేపర్లో రాసిండ్రు తాండూరులో మరి అవి ఆర్టీసీకి సంబంధించిన డబ్బులు రాలేవనే చిన్న ఒక కామెంట్ కూడా రాశారు, పేపర్లో కూడా రాశారు. ఆర్టీసీ వాళ్ళు 2 లక్షలు ఇవ్వలేరని కూడా కొంత ఉన్నది కాబట్టి ఆర్టీసీ వాళ్ళు కూడా ముందుకొచ్చి ఆ 2 లక్షలు ఇవ్వాలి. ఆంధ్రలో మరి 20 మంది చనిపోతే బస్సు యాక్సిడెంట్లో కాలి చనిపోతే 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కూడా వీళ్ళకు 20 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం మరి కంకల్ నుండి చిట్టంపల్లి వరకు మేడిపల్లి కలాను చెన్గొమ్ములు చిట్టంపల్లి కొంతమంది రైతులు యువకులు అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా కనీస రవాణా వ్యవస్థ సౌకర్యము అధ్వానమైనటువంటి పరిస్థితిలో మరి ఈరోజు ఒక ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న ఈ హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్డు మీద కూడా ఒక యాక్సిడెంట్లో దాదాపుగా ఒక 25 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు మరి నిజంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని, అట్లాంటి పరిస్థితి అట్లాంటి చావులు మళ్ళీ ఏ రైతు బిడ్డ కానీ ఏ మనిషికి జీవితంలో అట్లాంటి క్షోభ మిగిలొద్దనే ఉద్దేశంతో ఒక చిన్న వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఒక నిరసన ర్యాలీ కాదు ఇది, వాళ్ళ ఆత్మశాంతి కలగాలని ఒక ర్యాలీ తీయడం జరిగింది. ఇప్పుడు నిజంగా మేము మా ఆవేదన కూడా ఏంటంటే దాదాపుగా హైదరాబాదు రాష్ట్రానికే వెన్నుముక్క. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వెళ్ళి పిలిస్తే హైదరాబాద్ అసెంబ్లీకి వినబడుతుంది. మరి ఆడికెళ్ళి ఎక్కడెక్కడో 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఉన్న కాన్స్టిట్యున్సీలు డెవలప్ అయినాయి, జిల్లాలు డెవలప్ అయినాయి. హైదరాబాదు రాష్ట్రానికే, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఇంతకుముందు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంపదను సృష్టించి డబ్బులు ఇచ్చి మరి జీవనాన్ని ఇచ్చేటటువంటి హైదరాబాద్ వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మాత్రం 50 కిలోమీటర్లు కనీస వసతులకు అంటే రోడ్డు సౌకర్యానికి నోచుకోలేదు. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి దాదాపుగా 3 సంవత్సరాలు అయింది. ఇది 1100 కోట్లు రోడ్డు శాంక్షన్ అయిపోయి దానికి ఆల్రెడీ రైతులకు కొంత డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. మరి ఎందుకు ఆగిపోయిందంటే కొన్ని కారణాల వల్ల మరి చెట్లు పోతున్నాయి అనే ఒక ఆశతోటి పర్యావరణము ధ్వంసమవుతుందన్న దాంతో కోట్లు వేయడం, మరి నిన్న మొన్ననే అది కోట్లోకి వెళ్ళి కూడా విడ్రా చేశారని తెలిసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు చేసిండ్రు ఏందనేది ఎవరైనా విమర్శలు కాదు ఇది. ఇక ఏ రైతు కూడా ఏ పేదవాడు కూడా ఏ తల్లికుండే కూడా శోభ పడుద్దంటే ఇప్పుడున్నటువంటి త్వరితగతిన మరి నిన్నటి సంది వర్క్ కూడా శురు చేసినట్టు. దాంతోపాటు అతి తొందరలో మరి 4 లైన్లు కాకుండా నిజంగా 6 లైన్లు రోడ్ ఇది తొందరలో కంప్లీట్ చేసి వేరే ఇంకొకరి చావుకు కారణం కాకూడదు, ఏ తల్లిదండ్రులను క్షోభ పెట్టకూడదు. అదేవిధంగా ఇప్పుడు కంకల్కి వెళ్ళి ఈ చిట్టంపల్లి వరకు కూడా అది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చిట్టంపల్లి నుంచి లాల్పాడు వరకు, చిట్టంపల్లి నుంచి కంకల్ వరకు ఒక బిట్టు, లాల్పాడు నుంచి కంకల్ వరకు 2 విడతలుగా రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. అది అప్పుడే టెండర్ అయిపోయింది, ఆల్రెడీ కొంత వర్క్ జరిగింది. ఇప్పుడు నిజంగా ఇడికి వెళ్ళి కంకలు చెనగొమ్ములు మేడిపల్లి కలానికి పోవాలంటే మరి కంకల్కి వెళ్ళి రాకంచర్లకు వెళ్ళి ఉమ్మేదాలకు వెళ్ళి తిరిగి రావాల్సిన పరిస్థితి.
ఈ రోడ్డు కూడా ఎంతోమంది రైతులు విద్యార్థులు డైలీ వందల మంది వేల మంది రోడ్డు మీద పోతారు. ఆల్రెడీ దీనికి శాంక్షన్ అయింది. అప్పట్లో డిఎంఎఫ్టీ ఫండ్లో కలెక్టర్ దాంట్లో శాంక్షన్ అయ్యి ఖాళీ 2 కిలోమీటర్లు వేసి ఇది కూడా డబల్ చేస్తున్నామనే ఆలోచనతోటి అప్పుడు ఆగిపోయింది. మరి ఎంబడే గవర్నమెంట్ మారడం ద్వారా ఇది క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒకటే కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకు నిజంగా ఎంబడే డబ్బులు శాంక్షన్ చేసి దీని త్వరితగతిన, ఎందుకంటే కూడూరు మండలానికి ఇటు శంకర్పల్లి పోవాలన్నా అటు షాద్నగర్ పోవాలన్నా ఇది ఒక ఇంపార్టెంట్ రోడ్, 24 కిలోమీటర్ల రోడ్ కాబట్టి దీన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా. ఈ కంకల్ గ్రామం నుంచి కానివ్వండి, చిట్టంపల్లి గేట్ నుంచి తర్వాత లాల్పాడ్ వరకు గత 15 సంవత్సరాల నుంచి రోడ్డు మీద నడవాలంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఒక్కటి గమనించాలి మీరంతా. ఈ యొక్క కంకల్ సెంటర్ పైన పెట్టుకొని మిగతా ఏ చుట్టుపక్కల విలేజ్ వెళ్ళాలన్నా కూడా సుమారుగా 25 కిలోమీటర్లు వెళ్ళాలి. వయా హాస్పిటల్ కానివ్వండి, లేదంటే చదువుకోవడానికి వెళ్ళాలన్నా కాలేజీలు కానివ్వండి, లేదంటే మంచి స్కూల్కి వెళ్ళాలన్నా సుమారుగా 25 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. కానీ పరిస్థితి ఏం తెలుసా, ఎవరైనా తొందరపడో లేకపోతే క్షణికావేశంలోనో ఏదో రకంగా ఎవరైనా ఆత్మహత్యగా చేసుకొని లేకపోతే బుర్ర మంది తాగో ఏదో పరిస్థితి ఉంటే హాస్పిటల్కి పోయే వరకే చనిపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే గంట టైం పడుతుంది. వాస్తవం చెప్తున్నా. ఎన్ని బండ్లు కంకల్ గ్రామంలో కానివ్వండి, లేకపోతే మేడిపల్లి గ్రామం ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన పరిస్థితి. ఊళ్ళో పిల్లనియాలంటే చాలా ఆలోచిస్తున్నారు. ఒక రోడ్డు సరిగ్గా లేదు, ఒక హాస్పిటల్కి వెళ్ళాలని ఇబ్బంది. చాలా మంది రోడ్డు బాగాలేక హైదరాబాద్కో లేకపోతే వికారాబాద్కో లేకపోతే చన్నములకు వెళ్ళి అక్కడిని నివసించి అక్కడనే పిల్లల్ని చదివించే పరిస్థితి వచ్చింది ఇక్కడ. దానికి కారణం ఎవరు? ఎందుకంటే హైదరాబాద్కి ఎంత దగ్గరకున్నాం మనం. వికారాబాద్ జిల్లా స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. కాకపోతే ఈ రోడ్డు పరిస్థితి చూడండి. ఒక్కసారి లోపలికి రండి. ఒక్కసారి 400 వెహికల్స్ ఒకసారి ఇక్కడ పంపించారు, చూద్దాం ఎంతసేపు అవుతాయి చూడండి, ఒకసారి ఆలోచించండి. ఇది ఒక్కరోజు పడుతున్న బాధ. ఇది 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు పడుతున్న బాధ. చనగామ నుంచి మేడిపల్లి బనేగూడ రోడ్ అయితే మరి ఘోరాతి ఘోరం. ఎవరు పట్టించుకోరా? కనీసం మరమ్మతులు చేసే దిక్కు కూడా లేదా? ఇది ఆర్ఎన్బి రోడ్ అనేటువంటివి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే దానికో సపరేట్గా ఒక శాఖ మంత్రి గారు ఉంటారు. ఆ శాఖ మంత్రి గారు మరి ఏం చేస్తారో అర్థమవుతలేదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా 10 సంవత్సరాలు పరిపాలన చేసినాయి, కనీసం ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు పరిస్థితి. వాస్తవం చెప్పాలంటే మొన్న ఆర్ఎన్బి సురేందర్ సార్తో కానివ్వండి, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే కంకల్ నుంచి లాల్పాడ్ వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు శాంక్షన్ అయింది, అది పని స్టార్ట్ అయింది. కాకపోతే వాళ్ళకి బిల్ రాలేమంటే వాళ్ళు ఆపేసారు. రెండో విషయం ఏంటంటే కంకల్ నుంచి మళ్ళీ చిట్టపల్లి కావాల్సిన 60 కోట్ల రూపాయలు ఇంకా శాంక్షన్ కాలేదు. ఇది కేవలం ప్రపోజల్లోనే ఉంది. ఇది ఖచ్చితంగా ఆర్ఎన్బి శాఖ అధికారులు మనకు చెప్పిన విషయం ఇది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అప్రూవల్ చేయాలి. ఖచ్చితంగా తొందరగా ఈ రోడ్ని శాంక్షన్ చేసి ప్రారంభం చేయాలి. లేదంటే ఖచ్చితంగా ఇది కేవలం ప్రారంభం మాత్రమే. వాస్తవం చెప్పాలంటే ఇవాళ నాడు ఏదో ఇబ్బంది అయింది కదా, మేము నిరసన చేస్తున్నాం అనే దాన్ని మేము దృష్టిలో పెట్టుకోలేదు. ఇది ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమం. ఎన్నోసార్లు పత్రికా మిత్రులు కానీ మన పోలీసు మిత్రులు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఈ కార్యక్రమం ఎప్పుడెప్పుడైతే ఇది చూసే పరిస్థితికి వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వీలైనంత త్వరగా ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ చేయించి డబుల్ రోడ్డును చేయాలి. ఇది ఆర్ఎన్బి రోడ్డు. మీతో ఒకటి గమనించాలి, శంషాబాద్ రోడ్డు కానివ్వండి, ఇది షాబాద్ రోడ్డు కానివ్వండి, ఈ తర్వాత ఈ కంకల్ ఈ సెంటర్ పాయింట్లు అవుతున్నాయో ఇవన్నీ డెవలప్ అయినాయి. ఈ యొక్క చిట్టంపల్లి గేట్ నుంచి లాల్పాడ్ రోడ్డు తప్ప మిగతావన్నీ కూడా డెవలప్ అయినాయి. మీరు ఇంకోటి విషయం చెప్తాను, నాకు తెలిసినంతవరకు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో అతి ఘోరమైన రోడ్డు ఏదైనా ఉంది అంటే చిట్టంపల్లి గేట్ నుంచి లాల్పాడ్ వరకు రోడ్డు మాత్రమే. మీర్జాగూడలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు, వాళ్ళందరికీ ప్రాణాలు కోల్పోయిన వారికి, వాళ్ళ కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ మేమంతా ఈ విధంగా మేము ర్యాలీ తీయడం జరిగింది. మేము మేడిపల్లి కళ నుంచి వస్తున్నాము. మా మేడిపల్లి గ్రామానికి 6 రోడ్లు ఉన్నాయి. ఒక్క రోడ్డు ఇటంగా సింగరంగా లేదు, ఒక్క రోడ్డు ఇటంగా మా గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రోడ్డును ప్లస్ ఈ యొక్క హైవే ఏదైతే ఉందో మన్నెగూడ నుంచి అప్ప వరకు ఇది విధంగా ఒక టింకర్గా ఉంది. ఇది వెడల్పు పనులు అనేది 15 ఏళ్ళ యాతన, ఎంతోమంది కన్నతల్లుల రోదన మీరందరూ గ్రహించాలి.
నాయకులు ఎవరైతే ఉన్నారో పాత కొత్త అందరి విధంగా అందరూ బాధ్యత వహించాలి దీని మీద. ఎందుకంటే మన ఇంట్లో ఒక బిడ్డ చనిపోతే ఎంత బాధ ఉంటుందో ఒకసారి గ్రహించాలి మనమంతా. నాయకులారా మీరు ఒక్కసారి గ్రహించండి. ఎందుకంటే మన పిల్లలు ఇట చనిపోతే తాండూరులో ఆ లాలయ్య కుమార్తెలు ముగ్గురు ఎవరైతే చనిపోయినారో ఆయన పరిచయం మనకు. ఆయన ట్యాక్సీ డ్రైవర్గా ఉండి పిల్లలను చదివించుకుంటూ 100-200 సంపాదించుకుంటూ పిల్లలు చదివించుకుంటూ ఒక పొజిషన్ తెచ్చిన సందర్భంలో ముగ్గురు కుమార్తెలు ఒక్కసారి మరణించారంటే ఆ కుటుంబానికి ఎంత వేదన ఎంత రోదన ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. వాళ్ళ యొక్క బాధ మన వర్ణానితం ఆ తల్లిదండ్రుల ఘోష చూడలేకపోతున్నాం మనం. కాబట్టి పసికందు 3 నెలల పసికందు చనిపోయింది. ఆ పిల్ల ఏం పాపం చేసింది? రాజకీయ నాయకులారా ఈ పాపంలో మీరంతా భాగస్వాములే. కానీ ఇక మీదట మీ పిల్లలకు తలవద్దు అనుకుంటే ఇప్పటి నుంచైనా సరే ఈ యొక్క రోడ్డు పనులు వేగవంతం చేయాలి, త్వరితగతిన పూర్తి చేయాలని ఈ యొక్క మా మేడిపల్లి కళ్యాణ తరఫున మేము వినియోగించుకుంటాం. జై హింద్, జై భారత్. మీజాగూడ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ వల్ల 19 మంది బస్సు మరియు టిప్పర్ జరిగిన యాక్సిడెంట్లో మృతి చెందడం మనందరికీ తెలిసిన విషయమే. అందుకు ఈ బీజాపూర్ హైవే గురించి కానీ ఇక్కడ నుంచి మన చిట్టంపల్లి గేట్ నుంచి కంకల్ రాంపాడు వరకు వెళ్ళే దారి కూడా చాలా ప్రమాదకరంగా మారిందని వారి ఆత్మకు శాంతి చెందుతూ అదేవిధంగా ఈ రోడ్డు పనులు వెంటనే మరమ్మతు పనులు చేయాలని కోరుతూ నిరసన తెలపడం జరిగింది. ఇది ముఖ్యంగా తెలపడం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ప్రతి రాజకీయ నాయకులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల నాయకులు పాలించిన వాళ్ళు ఉన్నారు. కానీ మనకు ఏ పార్టీ నాయకులు కూడా వాళ్ళ స్వార్థానికి మాత్రమే పదవులు అనుభవించి మన ప్రజలను అందరినీ వాళ్ళ వల్ల మన ప్రజల ప్రాణాలు కానీ విద్యాపరంగా కానీ రైతుల పరంగా కానీ అందరం మనము బానిసలమే తప్ప మనకు ఎలాంటి లబ్ధి వాళ్ళు మనకు ఎప్పుడు కూడా మన గురించి వాళ్ళు కొట్లాడే ఉద్దేశం లేదు. అది మనసులో పెట్టుకొని ఇంతకుముందు ఆలూరులో జరిగిన సంఘటన కూడా తెలిసిందే. అప్పుడు ఆ నలుగురు అకాల మరణం చెందినప్పుడు అప్పుడు కూడా మా ఈ రోడ్డు పనులు వెంటనే స్టార్ట్ చేస్తామంటారని కూడా చెప్పారు. అప్పుడు చెప్పారు ఓన్లీ వారం రోజుల వరకు మభ్యపెట్టి మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తారు. కానీ ఇలాంటి పనులు స్టార్ట్ చేద్దామనే ఉద్దేశం ఎవరికీ కూడా లేదు. ఈ రాజకీయ నాయకులను మేము పార్టీలకు అతీతంగా కోరేది ఒకటి, ఈ పార్టీలు ఏవైనా ఉండని కానీ రోడ్లు మాత్రం కంపల్సరీ స్టార్ట్ చేసి ఈ మరణాలకు అరికట్టాలని మేము ఈ విధంగా నిరసన తెలుపుతూ కోరుతున్నాం. ఈ యాక్సిడెంట్కు కారణం అందరూ తెలిసిందే. నిన్న మొన్న ఒక వారం రోజులు మొత్తం 4 రోజుల నుంచి అంతా హల్చల్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆలూరు కాలం అయినప్పుడు కూడా 3-4 రోజులు మాత్రమే హల్చల్ ఉంటుంది, తర్వాత అందరూ మర్చిపోతారు. రోడ్డు అప్పుడు అసెంబ్లీలో ఈ ట్రాఫిక్ వస్తే కూడా ఇక అయిపోయింది. సైడ్లకు మొత్తం లేవల్ చేస్తారు, మొరం పోసిర్రు, సైడ్ అన్నీ కొట్టేసాము, లేవల్ చేసామని చెప్పి అది అక్కడనే ఉన్నది. అది అట్లే ఉంది. మళ్ళీ అది ఎందుకన్నా కరెక్ట్ అట్లే ఉన్నట్టే మొన్న యాక్సిడెంట్ కాకుంటుంటే రోడ్డు వెడల్పు ఉంటే సైడ్ నుంచి వెళ్తుంటే గుంతలు మామూలు గుంతలు లేవు, అవి ఒక్క గుంత ఎగిరిపడి ఇంత డ్యామేజ్ జరిగింది. అసోటివి ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటూ పోతే కంకల్ వరకు, అది కంకల్ లాల్పాడు రోడ్లో నీకు దాంబర్ రోడ్ కన్నా ఏదో కూడా ఇక్కడ నుంచి పోదిరేడు కూడా వరకే దాంబర్ రోడ్, అక్కడ నుంచి మొత్తం కంకర్ రోడే ఉంది. ఇప్పటికి కూడా ఈ పెట్రోలింగ్ వాళ్ళకు సార్ వాళ్ళకు కూడా తెలుసు, ఎస్ఐ సార్కి ఇట్లా అందరికీ తెలుసు. వాళ్ళు పెట్రోలింగ్ వచ్చిన వాళ్ళు కూడా యాక్సిడెంట్ అయిపోతారు మా రోడ్లోనే, ఈ మన్నెగూడ టు చంగమ్మ రోడ్లోనే యాక్సిడెంట్ అయిపోతే ఆ సార్కు డ్యామేజ్ కూడా అయింది. ఆ రాత్రే తీసుకుపోయి హాస్పిటల్లో కూడా జాయిన్ చేశారు. వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మేమేంటంటే మేము మొత్తుకుంటా ఉన్నాం. మా ఎమ్మెల్యే సాబ్ ఏమంటాడు, మా రామ్మోహన్ రెడ్డి గారు, మేడిపల్లి కల్లా నా ఊరు, నేను గోటిలో ఆడినా, నేను గిల్లిపన్న ఆడినా, మా ఊళ్ళో వచ్చినప్పుడల్లా అదే మాట చెప్తారు. కానీ ఇప్పటివరకు ఎలక్షన్ల ప్రచారం రోజు వచ్చిందంటే మళ్ళీ రాత్రి 10 గంటలకు వచ్చి ఒక రోడ్డు ఇనాగ్రేషన్ చేసిపోయింది. అప్పటి వరకు మళ్ళీ ఇక్కడ మలిసుల్లే మేము మరి అది కాక కూడా వాళ్ళ బంధువు అవుతాడు మా మాజీ సర్పంచి, ఆయన కూడా రిక్వెస్ట్ చేసి అందరం కూర్చున్నాం. మా గ్రామ పంచాయతీలో కూర్చొని ఆయనకు 4 నెలల క్రితం చెప్పినాం, కనీసం రోడ్ వేయకుంటే మన ఆ గుంతలు ఉన్న దగ్గర ఒక 10 ట్రిప్పులు, 20 ట్రిప్పులు కంకర పోయి మనం సర్పంచ్ అంటే నేను చెప్తా అన్నాడు. ఆయన కూడా గాలికి వదిలేసిండు. రోజు ఒకరు యాక్సిడెంట్ కంపల్సరీ. ఈ రోజు కూడా మా ఊరు పిల్లగాడు పడిపోయాడు. వర్షం పడ్డప్పుడల్లా 2-3 చచ్చిపోతారు. ఇక్కడ నుంచి మన చిట్టది పోదిరేడుగూడ నుంచి కంకల్ వరకు వర్షం పడ్డప్పుడల్లా ఒక 2-3 పేషెంట్లు అవుతారు. దాన్ని మీరు కూడా దయతోటి చూసి పోలీసు వాళ్ళు కూడా ఇవాళ మేము స్టార్ట్ చేసాము, రేపు మీ పర్మిషన్ తీసుకుంటామా ఎట్లా చేయాలనేది మీ దగ్గర వచ్చి మాట్లాడతాము. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఇది ఊపునది లేదు, దీన్ని ఉధృతంగా చేస్తాము. అందరికీ ధన్యవాదాలు.